జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్ర బీసీలందరికీ కూడా ఈ రోజు నుండి బీసీ రిజర్వేషన్ సన్నాహక సప్తాహ శుభాకాంక్షలు. అంటే ఇప్పుడు బీసీల గురించి యుద్ధం స్టార్ట్ అవుతుంది కదా, రంగం సిద్ధమవుతుంది. బీసీలకు ఇక మేమే చేస్తాం, ఇంకెవరు చేయరు అన్న సిస్టమ్ వచ్చేసింది కదా. ఇప్పుడు లైన్ ఆ ట్రాక్లోకి వచ్చేసింది, ఆ స్టేషన్ ఇప్పుడు ఆగింది. ఇక రేపటి నుంచి స్టార్ట్. ఇప్పుడు కవిత, కల్వకుంట్ల కవిత ఎన్ని రోజులు నిరాహార దీక్ష చేస్తుంది, బీజేపీ వాళ్ళు ఏం నిరాహార దీక్ష చేస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు కర్మల ఇట్లాంటి ఏమని చెప్తారు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా ఢిల్లీకి పోతున్నాయి, అక్కడ వాళ్ళు ఏం చేస్తారు. మొత్తానికి బీసీలకు మేలు చేయాలి అన్న తపన విపరీతంగా పెరిగిపోయి మొత్తం ఇట్లా వాళ్ళ బీసీలో అన్ని కులాల్లో, అన్ని మతాల్లో, అన్ని జాతుల్లో, తెలంగాణ రక్తంలో బీసీలకు న్యాయం చేయాలన్న తపన వచ్చేస్తున్నది. ఇంత గొప్ప విషయం. కానీ ఒక్క విషయం, కేవలం స్థానిక సంస్థలోనే 42% రిజర్వేషన్ పెట్టడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దీనివల్ల సాధించేది కూడా ఏమీ లేదు. ఎక్కువలో ఎక్కువ ఒక 500 సీట్లు, అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, తర్వాత ఇవే ముఖ్యంగా ఇవే. వార్డు మెంబర్ అంటే పెద్ద దాన్ని గ్రామ పంచాయతీ గ్రామ స్థాయిలో కూడా వార్డు మెంబర్లను పెద్ద పట్టించుకునేది ఏమి ఉండదు. ఇలా అంటే ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, తర్వాత జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వీళ్ళు కనుక మనం లెక్క తీస్తే ఈ 42% రిజర్వేషన్లో ప్రస్తుతం ఉన్నదాన్ని కనుక తర్వాత 42% అయితే కనుక ఎక్కువలో ఎక్కువ ఒక 250 నుంచి 300 పెరగొచ్చేమో. సరే 300 కాదు, 350 పెరుగుతాయని అనుకుందాం, లేదు 500 పెరిగాయి అనుకుందాం. ఒక చిన్న ఉదాహరణ ఆలోచించండి. ఇప్పుడున్న రిజర్వేషన్ 23%, 33% అయింది కాదు, ఇంకో 20% పెరిగింది అంటే దగ్గర 42% అయింది. 1500 కూడా 1460 దగ్గర 600 వరకు వస్తాయి అనుకుందాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 600 వరకు లాభం జరుగుతుంది. 600 సీట్ల వరకు, అంటే స్థానాల వరకు, సీట్లు కాదు, 600 స్థానాల్లో బీసీలు వస్తారనుకుందాం. ఇది జరిగేది 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు. ఈ ఎన్నికలు జరిగేది 5 సంవత్సరాలకు ఒకసారి. అంటే 600, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ చెప్తున్నాను 600 అని, అంటే మామూలు లెక్క వేసి చెప్పట్లేదు, క్యాలిక్యులేటెడ్గా చెప్పట్లేదు. అంటే సంవత్సరంకు 125 మందికి సీట్లు ఇస్తున్నారు. అంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వచ్చేది. కాదు కష్టం అంటే 6 సంవత్సరాలు కూడా అయితే, ఇప్పుడు 5.5 సంవత్సరాలు కాలేదా, 6 సంవత్సరాలు కూడా కావచ్చు. అంటే బేసికల్గా సంవత్సరానికి 125 మందికి ప్రజాప్రతినిధులకు, బీసీలకు అవకాశం ఇస్తున్నట్టు. దీన్ని కూడా డివైడెడ్ బై 12 చేసామనుకోండి, అంటే ఉదాహరణ చెప్తున్నాను, దీన్ని కూడా 12 చేస్తే ఇంకా వచ్చేది ఏంటి దానిలో. అంటే ఇక్కడ రెగ్యులర్గా జరిగేది కాదు, 5 సంవత్సరాలకు వచ్చి జరిగే తంతులో ఇది కలిసిపోతుంది. అది కాదు, స్థానిక సంస్థల్లో కాకుండా ఉద్యోగాల్లో కూడా దయచేసి బీసీలకు రిజర్వేషన్లను ఆలోచించండి. బీసీ రిజర్వేషన్ ఆలోచించండి. ఇక్కడ ఏమొస్తుంది పాయింట్ అంటే, బీజేపీకి కాంగ్రెస్కు ఈ ఇష్యూలో కూడా పడడం లేదు. ఎందుకు పడడం లేదు అంటే, ముస్లిమ్స్లను కనుక ఇందులో కలిపితే బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు, ముస్లింలు లేకుండా కాంగ్రెస్ ఉండే పరిస్థితి లేదు. వీళ్ళిద్దరి మధ్యలో కూడా మేమే చేస్తాం. బీఆర్ఎస్ వల్ల ఏమీ కాదు, కేవలం ధర్నాలకు, రాస్తారోకలకు, నిరసనలకు, నిరాహార దీక్షలకు తప్పితే బీఆర్ఎస్ వల్ల పెద్ద ఒరిగేదేం లేదు. కానీ ఇక్కడ ఏదో ఒకటి నడుస్తున్నది చర్చ, బీసీలకు మేం చేసాం అని చెప్పుకోవడానికి. ఈ తెలంగాణలో మళ్ళీ పిల్ల పార్టీ, తెలంగాణ జాగృతి, పిల్ల పార్టీ కాదు, కూతురు పార్టీ, ఇది ఒకటి వస్తున్నది. ఇప్పుడు ఒకటి తెలంగాణ బీఆర్ఎస్, ఆ తర్వాత తెలంగాణ జాగృతి, బీజేపీ, కాంగ్రెస్, 4 పార్టీలు ఇప్పుడు బీసీలకు న్యాయం చేయడానికి కంకణం కట్టుకొని తిరుగుతున్నాయి, ఏదంటే చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఎవరి స్టాండ్ వాళ్ళదే, ఎవరి వ్యవస్థ వాళ్ళదే. కానీ దీనివల్ల ఎలాంటి లాభం లేదు. 9వ షెడ్యూల్ రావాలి, ఏదన్నా జరగాలి. అట్లా జరిగే ఉద్దేశం లేకపోతే కాంగ్రెస్ ఎప్పుడో చేసేది కదా. అరే భయ్, మీతో మాకేం పార్టీ, మీ చేయకుండా నడుస్తుంది, మేము చేసేస్తామని చెప్పండి. కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చేసేవాడు కదా, చేయట్లేదు. ఏంటంటే ఇక్కడ మేము ఇచ్చేసి పొత్తు కూడుతున్నాం, మేము ఇస్తామన్నాం 42%, మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం, ఇక మీరు వేయనట్టే. వాళ్ళు ఎందుకు వేస్తారు? వాళ్ళు దేశం మొత్తం చూసుకోవాలి కదా, తెలంగాణ ఒక్కటే కాదు కదా.
ప్రాతిపదిక. నీకు తెలంగాణ, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర శాఖకు తెలంగాణ ముఖ్యం, కానీ కేంద్రంలో ఉన్న వాళ్ళు, దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా, అన్ని రాష్ట్రాలను కూడా చూసుకోవాలి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వెనకడిగేస్తారు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే క్లియర్గా అర్థమవుతుంది మనకు, ఇక్కడ ఎట్టి పరిస్థితిలో కూడా మనకు క్లియర్గా అర్థమవుతున్నది ఏంటంటే బీసీ వల్ల ఎలాంటి బీసీ రిజర్వేషన్ ఇప్పట్లో తెమిలేది కాదు. కేవలం రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే దీన్ని అన్ని పార్టీలు వాడుకుంటాయి. ముఖ్యంగా ఫస్ట్ ఇందులో కాంగ్రెస్ ఉంటుంది, ఆ తర్వాత బీజేపీ వస్తుంది, ఆ తర్వాత బీఆర్ఎస్. తెలంగాణ జాగ్రత్త ఏంటంటే ఇప్పుడిప్పుడే కొంచెం అంబాడుతుంది కాబట్టి దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. కాకపోతే ఏదో నడుస్తుంది కదా, ఆ మాత్రమైనా కష్టపడుతున్నారు కదా, ఏదో ఒకటి. అది మరి ఆ మాత్రం కూడా వేయకపోతే కూడా కష్టమే కదా. సో ఏ రకంగా చూసినా కూడా ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే బీసీలను మెస్మరైజ్ చేయడానికి అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. బీసీలకు న్యాయం చేసే ఉద్దేశంతో కాదు. ఎవరి స్టాండ్ వాళ్ళకు ఉన్నది. బీసీలకు ఇస్తాం 42% మేము ఇష్టానికి సిద్ధమే, కానీ అందులో నుంచి ముస్లిమ్స్ అని తీసేయి. ఎందుకంటే ముస్లిమ్స్కు 10% పోయిన తర్వాత ఈ 33%లో కూడా 2%కి వస్తాం మనం, వాళ్ళు మేము చేసేది. ఇది కూడా కరెక్టే కదా, ఇట్లా కూడా ఆలోచిస్తా కూడా కరెక్టే. మేము వాళ్ళని ఎట్లా వదిలిపెడతాం, వాళ్ళు లేకుండా మేము ఎట్లా ఇస్తాం, వాళ్ళు కూడా మేము అనుకున్నాం కదా అంటే ఇది తెగదింగ్ కాదు. ఇది అంటే ఇది కేవలం ఎన్నికల కోసం లేదా బీసీ రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అన్ని పార్టీలు చేస్తున్న కుటిల ప్రయత్నమే ఇది తప్పితే ఇంకేం లేదు. అందుకని ఇది బీసీ రిజర్వేషన్ల సప్తాహకాలం, అంటే వారం రోజులు ఇక దగ్గర ఈ రేపు సోమవారం నుంచి మళ్ళీ శనివారం ఆదివారం వరకు కూడా ఇదే కథలు నడుస్తాయి, ఇవే కథలు నడుస్తాయి. నేను అది చేసిన, ఇది చేసిన, నేను ఇట్లా చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతాడు, స్టేజ్ మీద అది మాట్లాడేస్తాడు, దాన్ని కౌంటర్ ఇస్తూ వీళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడతారు. ఈ రెండు కాదు మేము ఉంటే చేసేవాళ్ళం అని చెప్పని బీఆర్ఎస్ మాట్లాడుతుంది. నేను ఫస్ట్ నుంచి కూడా నేనే బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పని కవిత మాట్లాడుతుంది. పని అయితే ఏం కాదు, ఊదు కాలేదు పీర్లేవదు అన్నట్టు ఉంటుంది కథ. ఇది పరిస్థితి. కాబట్టి దీని మీద దయచేసి బీసీలు ఇప్పుడిప్పుడే పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని మాత్రం కోరుకుందాం. జై శ్రీరామ్.